7th chapter, teaching structures, vocabulary, teaching structures, vocabulary and grammar. Teaching structures, vocabulary and grammar. సో ఇందులో ఈ లెసన్లో మనం గమనించినట్లయితే సో ఫస్ట్ స్ట్రక్చర్స్ ఉంటాయి, స్ట్రక్చర్స్, నెక్స్ట్ వొకాబులరీ, నెక్స్ట్ గ్రామర్, రెఫరెన్స్ స్కిల్స్ ఆర్ సో వీటిని సప్లిమెంటరీ స్కిల్స్. సో సప్లిమెంటరీ స్కిల్స్. సో ఇవి ఈ 4 చాప్టర్స్ ఈ లెసన్లో మనం చదువుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్స్. 7.1 స్ట్రక్చర్స్. వాట్ ఈజ్ మీన్ బై స్ట్రక్చర్? స్ట్రక్చర్ అంటే ఏమని? ద అరేంజ్మెంట్ ఆఫ్ ద వర్డ్స్, అరేంజ్మెంట్ ఆఫ్ ద వర్డ్స్ to make meaning. సో మీనింగ్ను తయారు చేయడం కోసము వర్డ్స్ యొక్క అరేంజ్మెంట్నే సో టు మేక్ మీనింగ్ ఈజ్ కాల్డ్ స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ అంటాం. ద అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ టు మేక్ మీనింగ్ ఈజ్ కాల్డ్ స్ట్రక్చర్. సో వర్డ్స్ని వరుస ప్రకారంగా అమర్చి సో మీనింగ్ని తయారు చేయడాన్ని ఏమంటామంటే స్ట్రక్చర్స్ అని అంటాం. ఇటువంటి స్ట్రక్చర్స్ అనేటువంటివి మనకు ఎన్ని ఉన్నాయి అని అంటే 275 స్ట్రక్చర్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఎవరు చెప్పారు? న్యూనన్ ప్రకారము 275 స్ట్రక్చర్స్. తర్వాత చార్ల్స్ ఫ్రై ప్రకారము 250 స్ట్రక్చర్స్. చార్ల్స్ ఫ్రైస్ ప్రకారము 250 స్ట్రక్చర్స్ ఉన్నాయి. మళ్ళీ ఇటువంటి స్ట్రక్చర్స్ను విద్యార్థులకు బోధించాలి అని అంటే సో ఏ టెక్నిక్స్ వాడాలి? సో ఎటువంటి టెక్నిక్స్ వాడాలి అని అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్టిట్యూషన్ టేబుల్స్. నెక్స్ట్ సెకండ్ టెక్నిక్ క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్. నెక్స్ట్ పిక్చర్స్ అండ్ డయాగ్రామ్స్. నెక్స్ట్ రోల్ ప్లే. సో దీస్ 4 ఆర్ ద టెక్నిక్స్ టు టీచ్ స్ట్రక్చర్స్. సో స్ట్రక్చర్స్ని టీచ్ చేయడం కోసం ఉన్నటువంటి ఇవి 4 టెక్నిక్స్. సో ఈ 4 టెక్నిక్స్ను ఉపయోగించి మనము స్ట్రక్చర్స్ని టీచ్ చేస్తాం. సో వాట్ ఈస్ మీన్ బై స్ట్రక్చర్? స్ట్రక్చర్ అంటే ఏమని? ద అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ టు మేక్ మీనింగ్. సో వరుసగా పదాలను అమర్చి మీనింగ్ తయారు చేయడాన్ని ఏమంటామంటే స్ట్రక్చర్స్ అంటాం. ఇటువంటి స్ట్రక్చర్స్ 275 స్ట్రక్చర్స్ ఉన్నాయని చెప్పి న్యూనన్ చెప్పాడు. చార్ల్స్ ఫ్రైస్ మాత్రం 250 అని చెప్పాడు. సో ఈ స్ట్రక్చర్స్ని డీల్ చేయడం కోసం, ఈ స్ట్రక్చర్స్ని టీచ్ చేయడం కోసం 4 టెక్నిక్స్ ఉన్నాయి. సో దే ఆర్ సబ్స్టిట్యూషన్ టేబుల్స్, క్లాస్ రూమ్ సిచ్యువేషన్, పిక్చర్ అండ్ డయాగ్రామ్స్, రోల్ ప్లే. ఇందులో సబ్స్టిట్యూషన్ టేబుల్. సో సబ్స్టిట్యూషన్ టేబుల్ అనేటువంటిది గమనించినట్లయితే సబ్స్టిట్యూషన్ టేబుల్ సో ద టేబుల్ దట్ ప్రొవైడ్స్ ద వర్డ్స్ ఫర్ సబ్స్టిట్యూషన్. సో సబ్స్టిట్యూషన్ కోసము ద టేబుల్ దట్ ప్రొవైడ్స్ ద వర్డ్స్ ఫర్ సబ్స్టిట్యూషన్ కోసము ఒక టేబుల్ వర్డ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని ఏమంటామంటే సబ్స్టిట్యూషన్ టేబుల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్టిట్యూషన్ టేబుల్ అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే సీరియల్ నెంబర్, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, he, she, they, we. సో ఈ విధంగా సబ్జెక్ట్స్ అనేటువంటి ఉంటాయి. ఇందులో వర్బ్స్ వచ్చేసి డ్రింక్స్, డ్రైవ్,
కాఫీ, ఎ కార్. సో ఈ విధంగా సబ్స్టిట్యూషన్ టేబుల్ అనేటువంటిది ఉంటుంది. సో దీని నుంచి ఒక సెంటెన్స్ అనేటువంటిది తయారు చేస్తాం. సో సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇటువంటి స్ట్రక్చర్ను తీసుకుని ఇందులో సో సబ్జెక్ట్ ప్లేస్లో హీ అనేటువంటిది రాసి వర్బ్ స్థానంలో డ్రింక్స్ అనేటువంటిది రాస్తాం. హీ డ్రింక్స్ కాఫీ, హీ డ్రింక్స్ కాఫీ. సో ఇట్లా ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్ని ఈసారి హీ అనేటువంటిది రీప్లేస్ చేసేస్తూ షీ అనేటువంటిది రాస్తాం. సో ఈ విధంగా ఒక సబ్జెక్టును ఇంకొక సబ్జెక్ట్తో రీప్లేస్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి వీటిని సబ్స్టిట్యూషన్ టేబుల్స్ అని అంటాం. సో సబ్స్టిట్యూషన్ టేబుల్స్ అని అంటాం. హీ స్థానంలో షీ రాస్తాం కాబట్టి షీ డ్రింక్స్ కాఫీ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, వీ డ్రైవ్ ఏ కార్. సో వీ డ్రైవ్ ఏ కార్. సో ఇందులో వీ అనేటువంటి ఈ సబ్జెక్ట్ను తీసేసి దే అనేటువంటి వర్డ్, దే అనేటువంటి సబ్జెక్ట్తో రీప్లేస్ చేస్తాం, సబ్స్టిట్యూషన్ చేస్తాం. సో దట్ ఈస్ దే డ్రైవ్ ఏ కార్ అవుతుంది. వీ డ్రైవ్ ఏ కార్ కాస్త దే డ్రైవ్ ఏ కార్గా మారుతుంది. సో ఈ విధంగా సబ్స్టిట్యూషన్ టేబుల్స్ అనేటువంటి తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ విధంగా సబ్స్టిట్యూషన్ టేబుల్స్ ఉండడం వలన అడ్వాంటేజెస్ ఏమున్నాయి? సో ప్లెంటీ ఆఫ్ మ్యాటర్ హ్యాస్ బీన్ అబ్స్ట్రాక్టెడ్ ఇన్ ఏ సింగిల్ టేబుల్. సో చాలా రకాల, ఇక్కడ 4 రకాల సెంటెన్సెస్ ఉన్నాయి. సో 4 సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ 4 సెంటెన్సెస్ని కూడా ఒక చిన్న టేబుల్లో అబ్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. లాట్ ఆఫ్ మెసేజ్ హ్యాస్ బీన్ అబ్స్ట్రాక్టెడ్ ఇన్ ఏ టేబుల్. సో టేబుల్లో చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ను చిన్న టేబుల్లో సో అబ్స్ట్రాక్ట్ చేయగలుగుతాం. తర్వాత లర్నర్ ఎవరైతే ఉన్నారో ద లర్నర్ క్యాన్ లర్న్ ద కరెక్ట్ కాంకర్డ్. సో వాట్ ఈస్ మీన్ బై కాంకర్డ్ అంటే ఏమని? సో సబ్జెక్టుకు సంబంధించి ఏ సబ్జెక్ట్, సింగులర్ సబ్జెక్ట్ వస్తే సింగులర్ వర్బ్ వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం, ప్లూరల్ సబ్జెక్ట్ వస్తే ప్లూరల్ సబ్జెక్టుని వస్తుంది అని చెప్పడం. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్నే కాంకర్డ్ అని అంటాం. సో ఇటువంటి సబ్స్టిట్యూషన్ టేబుల్ వలన, ఈ సబ్స్టిట్యూషన్ టేబుల్ అనేటువంటిది అయితే ఉందో ఈ సబ్స్టిట్యూషన్ టేబుల్ వలన సో ఏమేమి టీచ్ చేస్తామనంటే సెంటెన్సెస్, ఫ్రేజెస్. సో సెంటెన్సెస్, ఫ్రేజెస్ అనేటువంటివి సో మనము టీచ్ చేస్తాం. ఈ సబ్స్టిట్యూషన్ టేబుల్స్ వలన సెంటెన్సెస్, ఫ్రేజెస్ అనేటువంటివి టీచ్ చేస్తాం. వర్డ్స్ అనేటువంటివి టీచ్ చేయడానికి వీలు కాదు. ఇటువంటి సబ్స్టిట్యూషన్ టేబుల్తో టీచ్ చేయడానికి వీలు కాదు. రైట్. సో దిస్ ఈజ్ సబ్స్టిట్యూషన్ టేబుల్. క్లాస్ రూమ్ సిచ్యువేషన్. సో క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్లో సో పిల్లలకు లైవ్గా యాక్షన్స్ అందించవచ్చు. ద లైవ్ యాక్షన్స్ క్యాన్ బి పర్ఫార్మ్డ్. లైవ్ యాక్షన్స్ని పర్ఫార్మ్ చేస్తాం. సో దట్ ఈస్ క్లాస్ రూమ్ సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ రైటింగ్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. She is rubbing the blackboard. Where are you looking at? సో దీస్ ఆర్ ద సిచ్యువేషన్స్. సో ఇటువంటి సిచ్యువేషన్స్లలో మనం క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్లో ఇటువంటి సెంటెన్సెస్ మనం బోధించడానికి అవకాశం ఉంటుంది. చూడండి, యామ్ రైటింగ్, ఈజ్ రబ్బింగ్, ఆర్ లుకింగ్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటిది సో యూజ్ చేయడానికి క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్లో ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ను టీచ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ను క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం.